రాత్రిపూట అందరూ పడుకున్న సమయంలో వాళ్ళ పిల్లాడు పడుకున్న గది నుండి అరుపులు, కేకలు. అది కూడా నలుగురు, ఐదుగురు పెద్ద మగవాళ్ళు అరుస్తున్నట్టు, తిడుతున్నట్టు కేకలైతే వినిపిస్తాయి. ఆ తల్లిదండ్రులు పిల్లాడికి ఏం జరిగిందో అని భయపడి పరిగెత్తుకుంటూ రూమ్‌లోకైతే వెళ్లి చూస్తారు. రూమ్‌లోకి వెళ్లి చూసిన తర్వాత రూమ్ మొత్తం చిందరవందరగా పడి ఉంటుంది. గదిలోని వస్తువులన్నీ పగిలిపోయి ఉంటాయి. ఆఖరికి మంచం కూడా రెండుగా విగిరిపోయి ఉంటుంది. ఆ తర్వాత పిల్లాడిని చూస్తే పిల్లాడెక్కడా కనబడడు. ఆ తర్వాత ఏడుపులు వినిపిస్తాయి. ఒక మూలలోంచి కూర్చొని భయపడుతూ, వణికిపోతూ ఆ పిల్లాడైతే ఏడుస్తూ ఉంటాడు. దగ్గరికెళ్ళిన మిస్టర్ అండ్ మిసెస్ ఓటో కపుల్ పిల్లాడినైతే రాబర్ట్ ఏం జరిగింది అని అడుగుతారు. అడిగినప్పుడు ఆ పిల్లాడు అలా చెయ్యి లేపి పైకి చూపిస్తే విరిగిపోయిన మంచం మీద 3.5 అడుగుల ఒక బొమ్మ కూర్చుని రాబర్ట్‌ని చూస్తూ ఉంటుంది. ఈ బొమ్మే ఇవన్నీ చేసింది, వస్తువులన్నీ పగలగొట్టింది, నన్ను భయపెట్టింది అని చెబుతాడు. ఇంతవరకు మాన్బెల్ బొమ్మ గురించి అయితే వినుంటాము. కానీ ఇంతవరకు వినని, చూడని రాబర్ట్ అనే రియల్ స్టోరీ బొమ్మ గురించి అయితే ఈరోజు చూద్దాం. ఇందులో హైలైట్ ఏంటంటే ఇప్పటికీ ఈ బొమ్మ అమెరికాలోని ఓ మ్యూజియంలో పెట్టబడి ఉంది. ఇప్పటికి కూడా ఈ బొమ్మని పిల్లలు ఎవరైనా చూడాలంటే దాని పర్మిషన్ తీసుకొని చూస్తారు. రాబర్ట్ని చూడాలంటే రాబర్ట్ నేను నిన్ను చూస్తున్నాను, నన్నేం చేయకు అని చూస్తారు. ఒకవేళ దాంతో ఫోటో తీసుకోవాలన్నా రాబర్ట్ నేను నిన్ను ఫోటో తీసుకుంటున్నాను, నన్నేం చేయకు. దాంతో మాట్లాడినా రాబర్ట్ నేను నీతో మాట్లాడుతున్నాను, నన్నేం చేయకు అని అంటుంటారు. ఇలా ఎందుకంటే దాని పర్మిషన్ లేకుండా చూసినా, దాంతో ఫోటో దిగినా, మాట్లాడినా కానీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు ఏదైనా సమస్యలు వస్తాయి. యాక్సిడెంట్స్ జరగడము, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోవడము, ఆఖరికి వాళ్ళే కూడా చనిపోతారని అమెరికాలో ఇప్పటికీ నమ్ముతున్నారు. వీడియోలో రాబర్ట్ ది డాల్, ఈ బొమ్మ నిజంగా దెయ్యమా లేదా ఈ బొమ్మకు దెయ్యం పట్టిందా? ఇక్కడి పిల్లలు ఎందుకు ఇంతలా భయపడుతున్నారు? ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. ఈ కథ ఎప్పుడు మొదలవుతుందంటే 1900 సంవత్సరంలో మొదలవుతుంది. 1904 సంవత్సరంలో మిస్టర్ అండ్ మిసెస్ ఓటో కపుల్ అయితే ఫ్లోరిడాలో ఉంటారు. 1904లో వీళ్ళకైతే ఒక కొడుకు పుడతాడు. దాదాపు 120 సంవత్సరాలకు ముందు ఒక కొడుకైతే పుడతాడు. ఆ తర్వాత వాళ్ళ తాత జర్మనీలో పనిచేస్తూ ఉంటాడు. చాలా సంవత్సరాల తర్వాత మనవడిని చూడ్డానికైతే తాత మళ్ళీ అమెరికాకైతే రావాలనుకుంటాడు. వచ్చేటప్పుడు తనకి చాలా సర్ప్రైజింగ్‌గా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని వెతుకుతూ ఉంటే ఒక బొమ్మల అంగట్లో ఓ బొమ్మ అయితే కనిపిస్తుంది. అది కూడా 3.5 అడుగుల బొమ్మ. 10 సంవత్సరాల పిల్లాడు ఆ మనవడు ఎలాంటి సైజులో ఉంటాడో ఇప్పటికి 10 సంవత్సరాల మనవడికి ఆ మనవడి సైజులో ఉండే బొమ్మనే తీసుకెళ్ళి ఇస్తే చాలా సర్ప్రైజ్‌గా ఫీల్ అవుతాడని ఆ బొమ్మని కొనడానికి ఆ షాప్ లోపలికైతే వెళ్తాడు. షాప్ లోపలికి వెళ్ళి ఆ బొమ్మని అడిగితే వాళ్ళు దీన్ని డిస్‌ప్లే కోసం మాత్రమే ఉంచాము, దీన్ని అమ్మము అని చెప్తారు. లేదండి ఈ బొమ్మ నాకు చాలా బాగా నచ్చింది, ఇది కానే కావాలి అని నేను అడిగినప్పుడు లేదు సార్ మా ఓనర్ దీన్ని ఓన్లీ డిస్‌ప్లే కోసమే పెంచారు, దీన్నైతే అమ్మబడదు అని చెప్తే ఎలాగోలాగా దాని కాస్ట్‌కైతే రెట్టింపు నేను ఇస్తానని చెప్పి నెగోషియేట్ చేసి ఆ బొమ్మనైతే తీసుకొని ఖండం దాటి ఖండం జర్మనీ నుంచి అమెరికాకి అయితే తీసుకొని వచ్చి అతని మనవనికైతే ఆ బొమ్మను ఇస్తాడు. బొమ్మను తీసుకున్న రాబర్ట్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఆ బొమ్మ అయితే రాబర్ట్‌కి చాలా చాలా నచ్చేస్తుంది. ఆ బొమ్మని తన ఫ్రెండ్‌గా మార్చుకుంటాడు. రాబర్ట్ వాళ్ళ ఇంట్లో అందరూ పనులకు వెళ్ళేవాళ్ళే. ఎవరు ఇంట్లో ఉండరు. పని చేసేవాళ్ళు మాత్రమే ఇంట్లో ఉంటారు. పని వాళ్ళ పట్ల రాబర్ట్ వాళ్ళ తల్లిదండ్రులు చాలా సీరియస్‌గా ఉండేవాళ్ళు. ఇలాంటి సమయంలోనే ఒకరోజు ఉన్నట్టుండి ఆడుకుందామని చూస్తే అతని బొమ్మ కనిపించదు. కనిపించకుండా పోయిన బొమ్మను వెతుక్కుంటూ రాబర్ట్ అమ్మానాన్న దగ్గరికి వచ్చి, "అమ్మా నాన్న నా బొమ్మ కనిపించడం లేదు" అని అని ఏడుస్తుంటాడు. "అరే బొమ్మ ఎక్కడికెళ్తుంది రా చూద్దామని" అలా చూస్తున్న సమయంలో గార్డెన్‌లో బొమ్మను పెట్టుకొని ఏదో పూజలు చేస్తుంటుంది వాళ్ళ ఇంటి పని మనిషి. ఇక్కడ పనిచేసే పని మనుషుల్లో కొంతమంది చేతబడులు చేసేవారు. అది కూడా ఆఫ్రికన్ వెర్షన్ చేతబడులు చేస్తుంటాడు. ఆ బొమ్మను పెట్టుకొని చేతబడి చేస్తుండడం ఈ అమ్మా నాన్న చూసి వెంటనే దగ్గరికెళ్ళి ఆ బొమ్మను లాక్కొని, "ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు? వెంటనే బయటికెళ్ళిపో" అని ఆమెని పని నుంచి తీసేస్తారు. వీళ్ళకి ఎలాంటి మూఢనమ్మకాలు లేవు కాబట్టి ఆ బొమ్మని తీసుకెళ్ళి ఇంట్లోపల పెట్టుకుంటారు. ఈ బొమ్మ మళ్ళా రాబర్ట్ దగ్గరికి వస్తుంది. ఈ బొమ్మని మరింత సీరియస్ ఫ్రెండ్‌గా చేసుకున్న రాబర్ట్ ఆ బొమ్మకి తనేం కొంటే బొమ్మకి అది కొనడం, తను ఏ బట్టలు తీసుకుంటే బొమ్మకి అదే బట్టలు తీసుకోవడం, చాలా ఫ్రెండ్‌గా మార్చేసుకుంటాడు. ఆ రాబర్ట్ బొమ్మకు కూడా రాబర్ట్ అనే పేరు పెడతాడు. నేను రాబర్ట్, రాబర్ట్ బొమ్మ రాబర్ట్ అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. దీన్ని వాళ్ళ అమ్మ నాన్న పెద్దగా పట్టించుకోలేదు.
ఆ తర్వాత చేతబడులు చేసిన తర్వాత ఆ బొమ్మకు అప్పటినుంచి ఈ పిల్లాడిలో మార్పులైతే మొదలవుతాయి. ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఎవ్వరితో కలవడు. స్కూల్లో కూడా ఎవ్వరితోనూ మాట్లాడడు. ఉన్నట్టుండిగా స్కూల్లో కూడా మార్కులు చాలా తగ్గిపోతాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మ, నాన్న గమనిస్తారు. ఎందుకిలా జరుగుతుంది? ఏమైంది నీకు? ఎవరితో మాట్లాడడం లేదు ఎందుకు? అని అడిగినప్పుడు, రాబర్ట్ నన్ను ఎవరితో మాట్లాడనివ్వడం లేదు. ఎవరితో కలవనివ్వడం లేదు. అప్పుడప్పుడు రాబర్ట్ నన్ను తిడుతున్నాడు అని రాబర్ట్ అయితే వాళ్ళ అమ్మ, నాన్నకు చెప్తాడు. ఒక బొమ్మ ఇవన్నీ చేయగలదా అని వాళ్ళ అమ్మ, నాన్న పెద్దగా పట్టించుకోలేదు. పిల్లాడు పడుకున్న సమయంలో ఉన్నట్టుండిగా పిల్లాడి గదిలో నుంచి అరుపులు, కేకలు, అది కూడా పెద్ద మగవాళ్ళు అరుస్తున్నట్టు, తిడుతున్నట్టు కేకలైతే వినిపిస్తాయి. భయపడి పరిగెత్తిన మిస్టర్ అండ్ మిసెస్ ఓటో కపుల్ అయితే పిల్లాడి దగ్గరికి అయితే వెళ్తాడు. పిల్లాడి దగ్గరికి రూమ్‌లోకి వెళ్లి చూస్తే రూమ్ మొత్తం చిందరవందరగా పడి ఉంటుంది. బొమ్మలన్నీ పగిలిపోయి ఉంటాయి. మంచం కూడా విరిగిపోయి ఉంటుంది. ఒక మూలన కూర్చొని ఈ రాబర్ట్ అయితే ఏడుస్తూ ఉంటాడు. రాబర్ట్ ఏం జరిగింది అని అడిగితే అమ్మా, నాన్న ఇవన్నీ చేసింది ఆ బొమ్మే అని ఆ బొమ్మను చూపిస్తాడు. అయితే వాళ్ళకేం అర్థం కాదు. ఒక బొమ్మ ఇవన్నీ ఎలా చేయగలదు అని వాళ్ళైతే రియలైజ్ కాగలేకపోతారు. అయినా గానీ ఈ బొమ్మ వల్ల ఏదో సమస్య వస్తుంది అని ఆ బొమ్మను తీసి ఇంటి పైకి వేసేస్తారు. ఇంటి పైన అమెరికాలో చాలా ఇళ్లల్లో ఇంటి పైన ఒక గ్లాస్ కేస్ లాంటివి ఉంటాయి. ఆ గ్లాస్ కేస్‌లో దీన్ని తీసుకెళ్ళి పెట్టేస్తారు. ఆ తర్వాత పిల్లాడు పెద్దవాడైతాడు. వేరే దేశానికి చదువుకోవడానికి వెళ్ళిపోతాడు. ఆ ఊర్లో ఇంకో సమస్య మొదలవుతుంది. అలా వాళ్ళ ఇంటి నుండి దాటి ఎవరైనా వెళ్తుంటే ఆ బొమ్మను చూసినప్పుడు కాలికి ఏదైనా తగిలి కింద పడిపోవడమో, లేదా దారిలో వెళ్తుంటే ఎవరితోనైనా తిట్టించుకోవడమో, వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదైనా ప్రమాదాలు జరగడమో, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. ఆ ఊరి వాళ్ళు ఈ బొమ్మకి ఏదో ఉంది, ఈ ఇంట్లో ఉన్న బొమ్మలో ఏదో ఉంది అని ఊరు మొత్తం పుకార్లు జరుగుతాయి. అలాంటి సమయంలో ఆ ఇంటికి చంద్రముఖి బంగ్లాలో పనిచేయడానికి వెళ్ళిన గోపాల్ లాంటి ఒక అతను ఇంట్లో పనిచేయడానికి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అతని పనులు ఆయన చేసుకుంటూ ఉన్న సమయంలో ఉన్నట్టుండి ఇంట్లో నుంచి అరుపులు, కేకలు, చిన్నపిల్లలు ఏడుస్తున్న సౌండ్లు అయితే వినిపిస్తాయి. చుట్టూ వెతికి చూసినా ఎక్కడ చూసినా పిల్లలైతే ఉండరు. అలానే ఊర్లో వాళ్ళు మొత్తం ఈ ఇంట్లో ఉన్న బొమ్మలో ఏదో ఉంది అని పుకార్లు చాలా పెరిగిపోయి అందరూ దీన్ని చూడటానికి కూడా భయపడిపోయేవాళ్ళు. ఈ బొమ్మ ఇంటి పైన గ్లాస్‌లో ఉండడం వల్ల రోడ్‌లో వెళ్ళేవారికి వచ్చే వాళ్ళందరికీ కనిపిస్తూ ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరికి సమస్య వస్తుందని ఆ ఊరు మొత్తం పుకార్లు ప్రబలిపోయాయి. ఇప్పుడు మన అసలు కథలోని హీరో మళ్ళీ అయితే ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. కథలోని హీరో చాలా సంవత్సరాల తర్వాత తిరిగి ఇంటికి వస్తాడు. తన 28 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుని మళ్ళా అయితే ఇంటికి వస్తాడు. అమెరికాలో అయితే ఇది కామన్. పెళ్లి చేసుకున్న తర్వాతే ఇంట్లో అయితే చెప్తారు. 28 సంవత్సరాల వయసులో అంటే 1930లో ఈ పిల్లాడు పెళ్లి చేసుకుని ఇంటికైతే వస్తాడు. వచ్చేటప్పటికే వాళ్ళ అమ్మా, నాన్న చనిపోయి ఉంటారు. ఆ బొమ్మను చూసిన రాబర్ట్ తన చిన్ననాటి జ్ఞాపకాలన్నిటినీ నెమరు వేసుకుంటూ ఉంటాడు. ఆ బొమ్మ దగ్గరికి తీసుకొని బొమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. ఈసారి మరింత ఫ్రెండ్‌గా మారిపోయాడు. అది కూడా ఎంతలా అంటే దానికి తినిపించడం, దాంతో కూర్చొని ఎప్పుడు మాట్లాడుతూ ఉండడం. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. నేను లేకుండా ఎలా ఉన్నావు? ఇన్ని రోజులు ఎలా గడిచాయి? ఇలా మాట్లాడుతూ ఉండేవాడు. అతని భార్య ఇటలీకి చెందిన యాంటీ అనే మహిళనైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఆ బొమ్మతో మాట్లాడుతూ ఉండడం, ఇతను ప్రవర్తిస్తూ ఉండడం చూసి ఎప్పుడు గొడవ పడేది. ఆ బొమ్మను ఎలాగైనా దాపెట్టేయాలని చూస్తున్న సమయంలోనే వీళ్ళిద్దరికీ గొడవలు మొదలయ్యేవి. ఇలానే వీళ్ళు ముసలివాళ్ళు కూడా అయిపోయారు. ఇలా ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత రాబర్ట్ భార్య అయితే చనిపోతుంది. ఆ తర్వాత రాబర్ట్ కూడా ఈ ఇంటిని వేరే వారికి అమ్మేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఆ తర్వాత రాబర్ట్ కూడా చనిపోతాడు. ఆ తర్వాత ఈ ఇంటికి ఒక కొత్త ఓనర్ వస్తాడు. అతని పేరు మైకెల్ రూథర్. ఇతను ఈ ఇంటికి చాలా తక్కువ ధరకి తీసుకుంటాడు. ఎందుకంటే ఈ ఇంట్లో దెయ్యం ఉందని చాలా పుకార్లు వినిపిస్తూ ఉండడం వల్ల చాలా తక్కువ ధరకే ఈ ఇంటినైతే కొనుగోలు చేస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఈ ఇంట్లో మళ్ళీ సమస్యలైతే మొదలైతాయి. ఎక్కడ పడితే అక్కడ సౌండ్లు వినిపించడం, ఈ బొమ్మ ఒక చోట పెడితే ఇంకో చోట ఉండడం, ఇంట్లో ఏదో తెలియని శబ్దాలైతే వినిపించుతూ ఉండడం అయితే స్టార్ట్ అవుతాయి. అది గమనించిన అతను ఈ బొమ్మనైతే ఇంట్లో ఉంచుకోకూడదని ఎవరికైనా డొనేట్ చేద్దామని అనుకుంటాడు. అప్పటికే ఈ బొమ్మ చాలా ఫేమస్ అవ్వడంతో అక్కడి దగ్గరలో ఉన్న ఒక మ్యూజియం వాళ్ళు
ఇతని దగ్గరికి అయితే వచ్చి ఈ బొమ్మ మాకు ఇవ్వండి అని అయితే తీసుకుని వెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిన తర్వాత ఆ మ్యూజియంలో పనిచేసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దీన్ని తెచ్చిన తర్వాత మేము దీన్ని ఎవరు చూస్తారులే అని పెద్దగా పట్టించుకోకుండా దీన్ని బయటే పెట్టేసినాము. పెట్టేసిన తర్వాత రాత్రి పూట ఈ బొమ్మను పెట్టిన చుట్టుపక్కల ఉన్న బొమ్మలు మొత్తం పగిలిపోతున్నాయి. దీని దగ్గరలో ఉన్న వస్తువులు మొత్తం మాయమైపోతున్నాయి. ఆ తర్వాత దీని కథ నిజమేనేమో అని మాకు కూడా భయమేసి దీన్ని ఒక సపరేట్ రూమ్ క్రియేట్ చేసి ఒక గ్లాస్ కేసులో దీన్ని ఉంచి దీన్ని ఎవరైనా పర్మిషన్ లేకుండా చూసినా, పర్మిషన్ లేకుండా ఫోటో తీసుకున్నా, మాట్లాడినా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది చాలా కోపిస్టి అని ఒక నోటిఫికేషన్ అయితే రాసి అక్కడ ఉంచారు. ఇది నిజంగా ఒక అట్రాక్షన్ కోసం ఉంచారా లేదా నిజంగా ఇక్కడ దయ్యం ఉందా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ఇప్పటికి కూడా ఆ మ్యూజియంలో, అమెరికాలోని ఆ మ్యూజియంకి వెళ్ళిన వాళ్ళు ఆ బొమ్మను చూడడానికి ముందు, రాబర్ట్ నేను నిన్ను చూస్తున్నాను, నన్నేం చేయకు, రాబర్ట్ నేను నీతో మాట్లాడుతున్నాను, నన్నేం చేయకు, రాబర్ట్ నేను నిన్ను ఫోటో తీసుకుంటాను, నన్నేం చేయకు అని అంటారు. అంతేకాకుండా ఆఖరికి ఈ స్టోరీని యూట్యూబ్లో చూసిన వారు కూడా కింద కమెంట్ సెక్షన్లో రాబర్ట్ నన్నేం చేయకు, రాబర్ట్ నేను నిన్ను స్టోరీ చూశాను, నీ వీడియో చూశాను, నన్ను ఏం చేయకని కమెంట్లు పెట్టే స్థాయిలో దాని ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటికి కూడా అమెరికాలో ఉంది. అయితే ఈ బొమ్మ నిజంగా దెయ్యం ఉన్న బొమ్మ లేదా చేతబడులు చేసిన తర్వాత దీనిలోకి బొమ్మలోకి దెయ్యం దూరిందా లేదా ఇవన్నీ ఉత్త పుకార్లా? మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.